తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ కోసం. డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు రచించారు. కథ విందాము. ఉదయం 5 గంటల సమయం. ఫోన్ మోగుతుంది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని చూశాను. అమ్మ. ఈ సమయంలో ఎప్పుడూ చెయ్యదే, ఇవాళేంటి? అమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాన్రా. మాటలో దుఃఖం కనిపిస్తుంది. ఒంట్లో బాగా లేదా అమ్మా? గొంతు అలా ఉందేంటి? నేను నీ దగ్గరకు వచ్చేస్తానురా, వెంటనే రాగలవా? ఏమైందో అక్కడ అనుకుంటూ, అమ్మా, ఇవాళ కాలేజ్ వెళ్ళి సెలవు చెప్పి రాత్రికి బయలుదేరి వస్తాను. రేపు వచ్చేద్దాం, సరేనా? ఒక్కరోజు ఓపిక పట్టు అంటూ అమ్మ చేత అనిపించి ఫోన్ పెట్టాను. వెంటనే చెల్లెలు రవలి ఫోన్. అన్నయ్య, ఇక్కడ అమ్మ పరిస్థితి ఏం బాగాలేదు, నడవలేకపోతుంది. 2 అడుగులు వేస్తే పడిపోతుంది. మా ఆయన వాళ్ళ తమ్ముడి ఇంటి నుంచి మా అత్తగారిని తీసుకువచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆవిడ అమ్మని సూటిపోటి మాటలతో సతాయిస్తుంది. అమ్మ మాట్లాడకుండా సర్దుకుపోతున్నా ఆవిడ ఆగట్లేదు. ఈయన ఎటూ చెప్పలేకపోతున్నారు. నాకేం చెయ్యాలో తోచటం లేదు. రవలి, మీ అత్తగారిని తీసుకొచ్చానని నాకెందుకు చెప్పలేదు? ఆవిడ కోపంలో, అసహనంలో న్యాయం ఉంది. బావగారు మంచివారు కాబట్టి అమ్మను ఇన్నాళ్ళు అడ్డుపెట్టుకున్నారు. నేను రాత్రికే బయలుదేరి వస్తాను, నువ్వేం బాధపడకు. నా భార్య లలిత అన్నీ విని కూడా ఏమైందట అంది. రాత్రి వెళ్ళి అమ్మని తీసుకువస్తున్నాను అన్నాను క్లుప్తంగా. ఎక్కడికి? ఎక్కడికేమిటి? ఇక్కడికే. నేనెక్కడుంటే అమ్మ అక్కడే ఉంటుంది. నాకిష్టం లేదని చెప్పానుగా ఎప్పుడో. ఎందుకు ఇష్టం లేదు? ఆవిడేమైనా సతాయించే సాధించే మనిషా? ఓపికన్నన్నాళ్ళు ఇంటి పనంతా కూర్చోబెట్టి చేసింది. నువ్వు తనని మనిషిగా చూడకపోయినా. ఓహో, మీ అమ్మా నాన్నల ఇల్లు, ఆస్తి ఉన్న మనిషి కాదనా? పల్లెటూరి మనిషి అని చులకనా? అమ్మకున్న ఆస్తంతా నేనే. నన్ను రెక్కలు ముక్కలు చేసుకొని ఇంతవాన్ని చేసింది. నీ నోటికి భయపడి నలుగురిలో నవ్వుల పాలవుతామని ఇన్నాళ్ళు పద్ధతి కాకపోయినా రవలి ఇంట్లో పెట్టాను. వాళ్ళత్తగారు వచ్చారు. అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు. అక్కడ అమ్మకి ఇబ్బందిగా ఉంది. నేనింకా ఆమెను అక్కడ ఉంచను. నాకిష్టం లేదంతే. నేను ఒక్క క్షణం కూడా ఆవిని భరించను. ఆవిడో నేనో ఒక్కరే ఉండాలి ఇంట్లో. ఇదేనా నీ నిర్ణయం? అంతే అంతే. సరే అయితే. అమ్మకు స్థానం లేని చోట నాకు అక్కర్లేదు. అమ్మతోనే ఉంటాను ఎక్కడైనా. భార్య పిల్లల పట్ల బాధ్యత లేదా నీకు? నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ మాట అనే అర్హత ఉండేది నీకు. ఉద్యోగం ఉందని, బాగా సంపాదిస్తున్నాను అనేగా నీ గర్వం. ఆ సంపాదనతోనే బతుకంతా బతుకు. నీకు భర్త ప్రేమ, అత్తగారి ఆప్యాయత విలువ ఏం తెలుస్తుందిలే? ఇన్నాళ్ళ నుంచి ఈ ఇంటి బాగోతాన్ని పిల్లలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయిలే అంటూ కాలేజీకి వచ్చేశాను. మనసంతా చికాగ్గా, అశాంతిగా ఉంది. అమ్మను ఎక్కడికి తీసుకురావాలి? ఇల్లేమైనా చూస్తే? ఒక్క రోజులో ఇల్లేలా దొరుకుతుంది? అమ్మ ఆరోగ్యం బాగుండలేదు. ఆరోగ్యం లేకపోతే అద్దె ఇల్లు కూడా దొరకదు. ఇల్లు చూసినా నేను ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం 6ంటికి వస్తా. వచ్చాక మళ్ళీ బయట క్లాసులుంటాయి. రోజంతా అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది? అమ్మకి మనిషి తోడుండాలని రవలి చెప్పిందిగా. ఇదే కాలేజీ వేరే బ్రాంచ్లో చేస్తున్న శర్మకు ఫోన్ చేశాను. తనకు మా ఇంటి విషయాలన్నీ తెలుసు. లంచ్ అవర్లో వచ్చాడు. సంగతంతా చెప్పాను. వాసు, నువ్విప్పుడు ఇల్లు తీసుకొని సంసారం పెట్టడం ఇవన్నీ రిస్క్. నువ్వింట్లో ఉండవు రోజంతా. నాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది ఈ ఊళ్ళో. ఇది వరకు మా ఊరిలో తెలిసిన ఆవిడను చేర్పిస్తే చూడటానికి వెళ్ళాను. చాలా బాగుంది. డబ్బు కొంచెం ఎక్కువ తీసుకుంటారనుకో. వేలకు అన్నీ వాళ్ళే చూసుకుంటారు. మంచంలో ఉన్న వాళ్ళకి నర్సులు కూడా ఉంటారు. డాక్టరు రోజూ వచ్చి చూస్తాడు. ఇప్పుడు వెళ్ళి చూసొద్దాం పద. రేపెట్టు సెలవు పెట్టావుగా, ఈ పూట కూడా పెట్టేయి. నేను కూడా ఫోన్లో చెబుతాను. అమ్మని అక్కడ చేర్పించి నువ్వు అక్కడికి దగ్గరలో గదేమైనా తీసుకొని కొన్నాళ్ళు నీ తిప్పలు నువ్వు పడదువు గాని. కొందరు ఆడవాళ్ళకి భర్త కావాలి కానీ అత్తామామలు పనికిరారు.
నువ్విన్నిన్నాళ్ళ నుంచి ఇంత సహనంగా నెట్టుకొస్తున్నా లలిత నిన్ను అర్థం చేసుకోవటం లేదు అన్నాడు శర్మ కోపంగా. ఇద్దరం వెళ్ళి వృద్ధాశ్రమం చూసొచ్చాం. వాతావరణం బాగుంది, కానీ మనసంతా ఏదోగా అయిపోయింది. కొడుకు కోడలు ఉండి కూడా ఇలా అనాథల ఆశ్రమంలో. అమ్మ ఎలా స్పందిస్తుందో దీనికి చూడాలి. రేపు రాత్రికి అక్కడ బయలుదేరి ఎల్లుండి పొద్దున్నే అమ్మని తీసుకొని తిన్నగా ఆశ్రమానికే వచ్చేస్తానని నిర్వాహకులకి చెప్పాను. ఈ లోపల అక్కడికి దగ్గరలోనే గది చూడమని శర్మకి చెప్పి ఇంటికి వచ్చాను. నా బట్టలు పుస్తకాలు సర్దుకొని ఆ రాత్రే ఇంటి నుంచి బయలుదేరుతుంటే, ఇదేనా నీ నిర్ణయం? నన్నిలా ఒంటరిగా వదిలేసి? లలిత, నేనెంతో సహనంగా ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. ఎప్పుడూ నన్ను అమ్మని తక్కువ చేస్తూనే ఉన్నావు. నీకు మా అమ్మ అక్కర్లేదు. పిల్లలు వేరే వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు. నీకు తోడు కావాలి. నీ భద్రత కోసం, రక్షణ కోసం మాత్రమే నేను కావాలి. కానీ నాకు మాత్రం అమ్మే కావాలి. నువ్వు ఆమెకు చేసిన అవమానం నేను ఎప్పటికీ మర్చిపోను. తల్లి కోసం భార్య పిల్లలను కాదనుకునే గనుణ్ణి నిన్నే చూస్తున్నాను అంది లలిత వ్యంగ్యంగా. నేను మాట్లాడకుండా బయటికి వచ్చేశాను. పొద్దున్నే రవలి వాళ్ళింటికి వెళ్ళేటప్పటికి అమ్మ మంచం మీద పడుకొని ఉంది. నన్ను చూస్తూనే, వచ్చావా నాన్న అంది కళ్ళల్లో తడి. ఊళ్ళో 1-2 పనులున్నాయి, చూసుకున్నాక రాత్రి బయలుదేరదాం. పగలు ప్రయాణం కష్టం నీకు అన్నాను. అలాగే. కోడలు బాగుందా అంటూ లేచాను. రవలి కాఫీ తెచ్చింది. భర్త అక్కడే ఉన్నాడు. ఇన్నాళ్ళు మీకు శ్రమ ఇచ్చాను. రాత్రికి అమ్మను తీసుకువెళ్తాను అన్నాను. అదేం లేదు, శ్రమేముంది? ఆవిడ ఉండాలనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అన్నాడు మొహమాటంగా. రవలి వంటింట్లో ఉన్నప్పుడు విషయం అంతా చెప్పాను. బాధపడింది. బసెక్కాక అమ్మతో నెమ్మదిగా చెప్పన్నయ్యా, అమ్మ అర్థం చేసుకుంటుంది. నువ్వు రోజు చూసి వెళ్తానంటే అమ్మ ఎక్కడైనా సంతోషంగా ఉంటుంది. అమ్మని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకుందాం అనుకున్నానన్నయ్య, కానీ వద్దమ్మా, ఇప్పటికే నీ శక్తికి మించి చేశావు అన్నాను. బస్సులో, అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఇంటికి వెళ్ళటం లేదు. ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ నీ వయసు వాళ్ళంతా ఉంటారు. నీకు బాగుంటుంది. నేను అక్కడికి దగ్గరలోనే గది తీసుకొని ఉంటాను. రోజు ఉదయం రాత్రి వచ్చి చూస్తాను అంటూ ఇంట్లో జరిగిన గొడవంతా చెప్పాను. అమ్మ ముఖం వివర్ణమైపోయింది. నాని, నేను ఎక్కడైనా ఉంటాను. నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు. కోడలు ఇవాళ కాకపోతే రేపైనా మారవచ్చు. వయసు వచ్చే కొద్దీ మార్పు వస్తుంది. పంతాలు వద్దు. ఇన్నాళ్ళ నీ ఓర్పే నీకు మంచి చేస్తుంది. పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు. కోడల్ని ఒంటరిగా వదిలి నువ్వు ఇలా రావటం నేను భరించలేను. అంతేకాక నీకు అక్కడ కాలేజీ పక్కన ఇల్లు. నేనుండే చోటుకు దగ్గరగా ఉండాలంటే కాలేజీ చాలా దూరం అయిపోతుంది. నా కోసం ఆదివారాల్లో రా చాలు. రోజూ ఫోన్లో మాట్లాడు చాలు. రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకు కోసం నీ జీవితాన్ని వృధా చేసుకోకు అంది అమ్మ. లేదులేమ్మా, చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంకా ఈ విషయంలో మాట్లాడేదేం లేదు అన్న. అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాను. కొత్తలో దిగులుగా ఉండేది. నన్ను చూస్తేనే కళ్ళల్లో వెలుగు కనిపించేది. రోజు పొద్దున్న రాత్రి వెళ్ళి చూసి వస్తున్నాను. ఆశ్రమం దగ్గరే గది తీసుకొని కాలేజీ హాస్టల్లో భోజనం చేస్తూ, రాత్రి బయట తింటూ, రోజు 2 గంటలు ట్రాఫిక్లో ప్రయాణిస్తూ కాలేజీకి చేరుకుంటూ నానా అవస్థలు పడుతుంటే, పిల్లలిద్దరి చదువులకు నేనెక్కడ తేగలను? ఒకరి బాధ్యత నువ్వు వహించు అంటూ ఫోన్లో గట్టిగా అరిచింది లలిత. అబ్బాయి చదువు బాధ్యత అమ్మ వృద్ధాశ్రమంలో నెలకు 15,000 రూపాయలు. నా ఇంటి అద్దె ఖర్చులు ఎంత పొదుపుగా వాడుతున్నా చాలని ఆర్థిక పరిస్థితి. అమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది. సరిగా తినటం లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టదుట. నేను ప్రొద్దున్న 6:30కి కాలేజీకి బయలుదేరే ముందు వెళ్తే పడుకొని ఉంటుంది. తెల్లవారుజామునెప్పుడో నిద్ర పడుతుందట. రాత్రిళ్ళే వెళ్తున్నాను. కాలేజీ దూరం అయ్యి 6:30కి బయలుదేరితే గానీ టైంకి చేరుకోలేకపోతున్నాను. ఒకరోజు రాత్రి అమ్మకు గుండె నొప్పి వచ్చింది.
ఆశ్రమం వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తే కంగారుగా పరిగెత్తాను. హాస్పిటల్లో చేర్చాను. 4 రోజులుంచి పంపారు. హాస్పిటల్ నుంచి ఆశ్రమానికి తీసుకువెళ్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు. నేను అమ్మతో ఉండడానికి లేదు. ఇంటి వాతావరణం కాదు. ఎంత బాగా చూసినా అక్కడ తన అనే మనిషి లేరు. పోనీ నేనుండే గదిలో 4 రోజులు ఉంచుదామా అంటే నేను రోజంతా గదిలో ఉండను. ఒంటరిగా అమ్మ అనారోగ్యంతో దీనికన్నా వృద్ధాశ్రమమే మెరుగు. అమ్మకి ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఏమైనా చెబితే వింటుంది. తన గురించి ఏమీ చెప్పదు. ఎక్కువగా భగవద్గీత చదువుకుంటూ ఉంటుంది. నా పెళ్ళయ్యే వరకు నేనే తన లోకంగా గడిపింది. ఈ మధ్య నేను వెళ్తే అమ్మ చిన్నపిల్లలా ఏడుస్తుంది. వయసు, అనారోగ్యం మనుషుల్ని బలహీనుల్ని చేస్తాయేమో. ఇంటికి తీసుకెళ్లరా అంటుంది. ఏ ఇంటికి తీసుకెళ్ళాలి? లలిత ఏనాడు అమ్మేలా ఉందని, ఎక్కడ ఉందని అడగలేదు. పిల్లలిద్దరూ నానమ్మ ఎలా ఉందని ఫోన్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు. వాళ్ళు ఊళ్ళోకొచ్చినప్పుడు నా దగ్గరికి వస్తామన్నా లలిత రానివ్వదు. నాకు తెలుసు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళయ్యాక నన్ను అర్థం చేసుకుంటారని, నా దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది. అమ్మని 2-3 సార్లు హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆశ్రమం నుంచి అర్ధరాత్రి ఫోన్ అంటే గుండె దడ వస్తుంది. చివరిసారి బాగా జ్వరం వచ్చి హాస్పిటల్లో చేర్చినప్పుడు అమ్మ అక్కడే పోయింది. అమ్మ తన కష్టాల నుంచి విముక్తి పొందింది. లలితకు చెప్పాలని కూడా అనిపించలేదు. రవలి బావగారు వచ్చారు. రవలి చెప్పిందేమో లలిత కూడా వచ్చింది. నేనేం మాట్లాడలేదు. వృద్ధాశ్రమంలో ఎక్కువసేపు ఉండకూడదన్నారు. అమ్మను పంపించే ఏర్పాట్లు శర్మ సాయంతో వెంటనే జరిగిపోయాయి. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ పేరుతో వృద్ధాశ్రమంలో నా ఖర్చుతో భోజనాలు పెట్టించాను. డబ్బు బాగా తీసుకున్నా అక్కడ ఆదరంగా చూశారు అమ్మని. నాకు నిశ్చింతనిచ్చింది ఆ ఆశ్రమం. అందుకే ఆ కృతజ్ఞత. ఒకరోజు అనాథాశ్రమంలో భోజనాలు పెట్టించాను. నాకు ఈ కర్మలు తంతుల మీద నమ్మకం లేదు. అమ్మ పేరుతో ఓ 100 మందికి తృప్తిగా భోజనం పెట్టగలిగాను. నాకు అదే సంతోషం. అమ్మ కూడా పైనుంచి చూస్తూ సంతోషించే ఉంటుంది. 4 రోజులు తనింట్లో ఉండమన్నాడు శర్మ. సున్నితంగానే తిరస్కరించాను. గదికి వస్తే అంతా శూన్యం. అమ్మలేని ఈ బ్రతుకు ఊహించుకోలేకపోతున్నాను. అంతే, కట్టలు తెగింది కన్నీటి ప్రవాహం. నిశిరాత్రి చూసేవాళ్ళు పలకరించేవారు లేరు. బిగ్గరగా, హృదయ విదారకంగా, గుండె పగిలేలా ఏడుస్తూనే ఉన్నాను. 2 రోజుల తర్వాత లలిత వచ్చింది. ఇంటికి వెళ్దాం రా అంది. అమ్మ లేదని రమ్మంటున్నావా? ప్లీజ్, ఎన్నాళ్ళిలా ఉంటావు? జీవితం ఉన్నంత వరకు అమ్మ భౌతికంగా లేదు అంతే. ఆమె ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.